పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము విశ్వాసపు నడక. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగములోని అయితే అనే మాటనే వ్యాఖ్యానకర్తలు ఫస్ట్ క్లాస్ కండిషన్ అని చెప్తారు. ఇదే పదాన్ని అయినందున అని తర్జుమా చేసుకుంటే పరిశుద్ధాత్మలో ఆయన ద్వారా మనం జీవించే జీవితానికి పూర్తి నిశ్చయత లభిస్తుంది. మనము ఆత్మను కలిగి ఉన్నందున మనము కూడా అదే జీవితంలో జీవించాలి లేదా నడవాలి. ఆత్మ జీవము మనకు నిరంతరాయంగా అందుబాటులో ఉంటుంది. ఆయన మనల్ని ఎన్నడూ విడువడు, మన నుంచి తొలగిపోడు. అయితే మనం ఆయన్ని భౌతికంగా చూడం కనుక తరచుగా మనలో జీవించే ఆత్మదేవుని కంటే మనకు కనిపించే వారిపైనే మనం అధికముగా ఆధారపడుతుంటాం. ప్రియులారా, మనలో చాలామంది మన స్వార్థపూరితమైన స్వభావాలను సంతోషపెట్టుకుంటూ మన శక్తి మీద, మన సొంత జ్ఞానం మీద ఆధారపడి జీవిస్తుంటాం. ప్రియులారా, మనలో నివాసముండే ఆత్మదేవుని ఆశీర్వాదం సూర్యుని వంటిది. కొన్నిసార్లు మనము బయటికి వెళ్ళి చూచినప్పుడు ఆకాశం మేఘావృతమై ఉంటే ఎండ కాయడం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ సూర్యుడు ప్రకాశిస్తుంటాడు. సూర్యుడు ప్రకాశించకుండా మనం ఆపలేం. అలాగే మనలో ఆత్మను నివసించకుండా చేయలేం. అయితే ఆత్మ పర్యవేక్షణలో మనం జీవించలేకపోవచ్చు. అవిశ్వాసం, అవిధేయత, అలక్ష్యం, అగౌరవం లేక ఆయన సన్నిధి మనలో ఉందన్న మతిమరుపు అనే మేఘాలు మన పాటికి మనం జీవించేలా చేస్తాయి. ప్రియులారా, అనుమానపు మేఘాలను మనం తొలగించవచ్చు. విధేయత చూపాలని తీర్మానించుకోవచ్చు. దైవ సంబంధమైన సంగతులను గురించి ఆలోచిస్తూ ఆత్మానుసారముగా నడుచుకోవడం ఓ అలవాటుగా చేసుకుంటామని మనం నిర్ణయించుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఎండ కాచే చోట నడవడమో లేక ఓ ఇంటి నీడ పడుతున్న చోట నడవడమో అన్నది మనమే నిర్ణయించుకోవాలి. కుమారుని దీవెనలతో మన మనస్సులను నింపుకొని ఆయన సన్నిధి వెచ్చదనాన్ని, ఆయన ఆశీర్వాదపు సంపూర్ణతను అనుభవిస్తూ ఉండాలని మనం నిర్ణయించుకోవచ్చు. మనం ఇలా చేస్తూ ఉంటే ప్రభు మహిమను మనం అనుభవిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రకాశిస్తూ ఉంటాం. కనుక మనము ఆశ్చర్యకరమైన ఆయన జీవితాన్ని మనకు అనుగ్రహించిన తండ్రికి మనం వందనాలు అని చెప్పడం ద్వారా ఆ విశ్వాసపు నడకను మనం ఆరంభించవచ్చు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతుడు, వ్యక్తిగతమైన దేవుడు, అందరికీ అందుబాటులో ఉండే దేవుడు. ఆ దేవుని కలిగి మనం నడుద్దాం, దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మను, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి తండ్రి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలను
నాయన మీరు దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును మీరు అనుగ్రహించండి. దేవానికే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతుండగా అట్టి వారికి రక్షణ భాగ్యమునివ్వండి. నీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాను. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రత్యేకించి నేటి దినాన పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా తండ్రి మీరు అనుగ్రహించుమని, ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపుమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.